హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. ఆల్ టైమ్ హైలో గ్యాప్ అప్తో ఓపెన్ అయింది 24,228 లెవెల్ దగ్గర. అలానే రీచ్ అయిన హై చూసుకున్నట్లయితే 24,336 వరకు వెళ్ళింది. ఇప్పుడు ఓపెనింగ్ అండ్ హై రెండింటిని కామన్గా 24,230 అని తీసుకోవచ్చు. యాక్చువల్గా నిన్న క్లోజింగ్ బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసింది 24,164 హై వచ్చింది కాబట్టి 24,250 మార్క్ వరకు మనం అజ్యూమ్ చేసాం నిఫ్టీ 50ని. సో ఈ లెవెల్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ లాగా మనం గమనించాం. అలానే ఈరోజు ఓపెనింగే ఇంత గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవ్వడం అక్కడి నుంచి మార్కెట్లో ఒక సెల్లింగ్ ప్రెషర్ అయితే క్రియేట్ చేసింది. 24,056 ఇంట్రాడే లెవెల్లో రీచ్ అయిన లో. ఇక్కడ టోటల్ రేంజ్ చూసుకోగలిగితే హై అండ్ లోస్ ప్రకారం 180 పాయింట్స్ దాకా ఉంది. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా 24,123 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. నిన్న మనకి క్లోజింగ్ వచ్చేసి 24,141 దగ్గర వచ్చింది. ఇది ఆల్ టైమ్ బెస్ట్ క్లోజింగ్ నిఫ్టీ 50కి. దానికన్నా నిన్న క్లోజింగ్తో కంపేర్ చేసుకుంటే జస్ట్ ఒక 18 పాయింట్స్ బిలోలోనే మార్కెట్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో మార్కెట్లో ఇక్కడ ఎవరైతే ప్రాఫిట్ బుకింగ్ చేయాలనుకున్నారో వాళ్ళైతే కంప్లీట్ అయిపోయినట్టు భావిస్తున్నాను. ఇక్కడి నుంచి మార్కెట్ని మళ్ళీ ఫర్దర్గానే నేను అప్వర్డ్ మూమెంటంలోనే చూస్తున్నాను. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే మార్కెట్ ఓపెనింగ్ ఇంత గ్యాప్ అప్ 24,230 అరౌండ్. అక్కడి నుంచి మార్కెట్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో టోటల్గా ఒక బియరిష్ మూమెంటం చూసాం ఫస్ట్ 30 మినిట్స్లో. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే లెవెల్ ఉందో 24,075 అండ్ ఇక్కడ ఈ టూ క్యాండిల్స్ని మనం ఇంక్లూడ్ చేసుకోగలిగితే ఇక్కడ రీచ్ అయిన లో 24,056 అరౌండ్ ఉంది. 24,075 లెవెల్ మనం డ్రా చేసుకున్నట్లయితే సో ఈ ఏరియా మార్కెట్కి సపోర్ట్ ఇచ్చింది. ఎలా అయితే మార్కెట్ కరెక్ట్ అయిందో అదేవిధంగా మళ్ళీ స్లో అండ్ స్టడీగా 24,175 హై వరకు రీచ్ అయింది. ఇది రీసెంట్ టైమ్స్లో ఈరోజు మనకు వచ్చిన హై కాకుండా ప్రీవియస్గా చూసుకున్నట్లయితే 24,175 ఆల్ టైమ్ హై ఫ్రైడే రోజు మనకి రీచ్ అయిన హై అనమాట. సో అలా మార్కెట్ ఈ 24,175 దగ్గర కొద్దిగా టైం స్పెండ్ చేశాక మళ్ళీ ఇమీడియట్గా ఒక్క సింగిల్ క్యాండిల్లోనే ఎలా అయితే మనకి ఫస్ట్ 2 క్యాండిల్స్లో సివియర్ సెల్లింగ్ ప్రెషర్ వచ్చిందో అలానే 11:30 క్యాండిల్లో కూడా ఒక సివియర్ సెల్లింగ్ ప్రెషర్ చూసాం. ఆ తర్వాత అన్నీ కూడా ఇన్సైడ్ క్యాండిల్స్ ఫామ్ అవ్వడం జరిగాయి. ఈ క్యాండిల్ లో చూసుకున్నట్లయితే 24,125 అరౌండ్ ఉంది. సో ఒక 50 పాయింట్స్ మార్కెట్లో ఫాల్ రావడం అయితే జరిగింది. ఆ తర్వాత ఈ ఇన్సైడ్ క్యాండిల్స్ మూమెంటం కూడా ఇక్కడ ఒక బ్రేక్అవుట్ తోటి 24,125 బిలో మార్కెట్ని పుష్ చేసింది. సో ఆ తర్వాత మనం మార్కెట్ని చూసుకున్నట్లయితే సెకండ్ హాఫ్లో 12:30 నుంచి ఇక్కడ 3:30 వరకు మార్కెట్ క్లోజింగ్ టైం వరకు కూడా 24,125 అరౌండే అన్ని క్యాండిల్స్ క్లోజ్ అవడం అయితే జరిగాయి. ఇక్కడ 1 or 2 క్యాండిల్స్ మనకి 24,125 అబోవ్ రీచ్ అయినా మనకి ఫైనల్గా మార్కెట్ కూడా క్లోజ్ అయింది 24,123.85 లెవెల్ దగ్గర. ఇది యాక్చువల్ క్లోజింగ్. దీన్ని బట్టి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక కన్సోలిడేషన్ ఫేస్ మార్కెట్లో నడుస్తుంది. 24,075 నుంచి ఇప్పుడు 24,250 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేంజ్. అంటే టోటల్ రేంజ్ మనకి 150 + 25 175 పాయింట్స్ దాకా వస్తుంది. ఎల్లుండి నిఫ్టీ ఎక్స్పైరీకి ఈ రేంజ్ని మనం ఎస్టిమేట్ చేస్తున్నాం ఈరోజు క్లోజింగ్ బట్టి. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈరోజు గ్యాప్ అప్తో మార్కెట్ ఓపెన్ అయింది 52,793 దగ్గర అండ్ రీచ్ అయిన హై 52,828. సో ఇక్కడ కూడా రెండింటిని కామన్గా మనం 52,800 అని తీసుకుందాం. మార్కెట్ ఓపెనింగ్ అండ్ రీచ్ అయిన హై రెండు ఒకటే. అలానే ఇక్కడి నుంచి మార్కెట్ రీచ్ అయిన లో చూసుకున్నట్లయితే ఇంట్రాడే లెవెల్లో 52,000 వరకు వెళ్ళింది. అప్రాక్సిమేట్లీ 52,000 లోని హిట్ చేసింది. అంటే లాస్ట్ 2 డేస్ కూడా ఈ ట్రేడింగ్ డేస్లో మనం 52,000 వరకు మార్కెట్ ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ లాస్ట్ 2 డేస్ ఇక్కడ చూసుకుంటే 52,250 అరౌండ్ లోని హిట్ చేసింది అండ్ నిన్న మనకి 52,166 దగ్గర లోని హిట్ చేసింది. ఈరోజు మాత్రం
సో ఇక్కడ ఏదైతే స్పేస్ ఉందో ఆ స్పేస్ అంతా కవర్ చేసేసింది, 52,000 లెవెల్ని హిట్ చేయడం జరిగింది. అలానే ఫైనల్గా మార్కెట్ కూడా క్లోజ్ అయిన లెవెల్ చూసుకున్నట్లయితే 52,168 యాక్చువల్ క్లోజింగ్. ఇక్కడ లాస్ట్ డే మనకి రీచ్ అయిన లో ఏదైతే ఉందో ఆ లెవెల్ దగ్గర మార్కెట్ క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. ఈరోజు టోటల్ రేంజ్ మనం గమనించినట్లయితే ఇట్స్ అరౌండ్ 800 పాయింట్స్. లాస్ట్ 2 డేస్ కన్నా ఈరోజు రేంజ్ కూడా పెద్దగా ఉంది. మార్కెట్ ఓపెనింగ్ దగ్గర నుంచి ఫాలో అవ్వడం జరిగింది అండ్ అలానే లోయర్ సైడ్లోనే మార్కెట్ క్లోజ్ అయింది 52,168 దగ్గర. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అనలైజ్ చేద్దాం. ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే మార్కెట్ గ్యాప్ అప్ 52,800 నియర్ బై ఓపెన్ అవ్వడం, అక్కడి నుంచి రీచ్ కూడా 52,830 అరౌండ్ ఉండడం జరిగింది. ఎలా అయితే నిఫ్టీ 50లో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్స్ ఒక రెడ్ క్యాండిల్తో క్లోజ్ అయ్యాయో, ఇక్కడ కూడా అదే విధంగా మార్కెట్ సివియర్ ఫాల్ అయితే చూడడం జరిగింది. సో ఇక్కడ మనం లో చూసుకున్నట్లయితే 52,120 వరకు వెళ్ళింది. అలానే ఇక్కడ బాడీ వైజ్లో మనం చూసుకోగలిగితే ఇక్కడ ఓపెనింగ్ 52,200. సో ఇక్కడ కొద్దిగా స్టెబిలైజ్ అవ్వడానికి ట్రై చేసింది మార్కెట్. చాలా స్లోగా ఈ లెవెల్ వరకు ఇక్కడ రీచ్ అయిన హై చూసుకున్నట్లయితే 52,400 వరకు మార్కెట్ స్లోగా పికప్ చేసుకుంది. బట్ ఇక్కడ 6 క్యాండిల్స్ 1.5 అవర్ పాటు మార్కెట్ చాలా స్లోగా కన్సోలిడేట్ అవుతూ ఈ లెవెల్కి రీచ్ అయితే వితిన్ 1 క్యాండిల్లోనే మనకు ఒక బిగ్ ఫాల్ అయితే రావడం జరిగింది. సో 52,400 నుంచి ఇక్కడ రీచ్ అయిన లో చూసుకుంటే 52,057 వరకు వెళ్ళింది. సో ఇక్కడ మోర్ దెన్ 300 పాయింట్స్ ఫాల్ సింగిల్ క్యాండిల్లో చూసాం. ఇలాంటి టైమ్స్లోనే ఆప్షన్స్ బయ్యర్స్ కొద్దిగా ప్యానిక్లో ఉంటారు. బికాస్ ఇంత స్లోగా మార్కెట్ వెళ్తున్నప్పుడు ఇంత హెవీ ఫాల్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇక్కడ సడన్గా ఇందాక నిఫ్టీ 50లో కూడా చూసాం సడన్ ఫాల్, అక్కడ 40-50 పాయింట్సే, పెద్దగా ఆప్షన్స్లో ప్రీమియమ్స్ ఏం చేంజ్ అయ్యి ఉండవు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్స్ వెరీ లార్జ్ మొమెంటం ఫాల్ అయింది. అలానే మనకి లాస్ట్ 2 డేస్ బ్యాక్ అంటే ఫ్రైడే రోజు 52,250 లెవెల్ ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది. ఈరోజు ఆ లెవెల్ క్రాస్ చేస్తూ ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయ్యాక 52,250 రెసిస్టెన్స్ లాగా ప్లే చేసింది సెకండ్ హాఫ్లో. అలానే లోవర్ లెవెల్స్లో 52,000 సపోర్ట్. ఫ్రమ్ 11:30 to 3:30 4 అవర్స్ పాటు 250 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ ఇదే రేంజ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఫైనల్గా క్లోజింగ్ అయిన లెవెల్ 52,168. అయితే రేపు మార్కెట్ ఈ రేంజ్లో ఓపెన్ అయినప్పుడు కొద్ది టైం ఇక్కడ స్పెండ్ చేస్తుంది. వన్స్ ఇక్కడ నుంచి మార్కెట్ బ్రేక్ అయింది అంటే టాప్ లెవెల్లో 52,750 నుంచి నేను ఈ లెవెల్ వరకు 52,750 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ రేపే మనకి ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి ఇనిషియల్ రెసిస్టెన్స్ లాగా 52,500ని చూస్తున్నాను. 52,500. అలానే ఒకవేళ మార్కెట్ 52,000 లెవెల్ని బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ వెళ్ళింది అంటే 51,800 వరకు మార్కెట్ సపోర్ట్ని అజ్యూమ్ చేస్తున్నాను. బికాస్ రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి పెద్దగా కరెక్షన్కి ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు. ఒకవేళ నెగిటివ్ సినారియో ఉంటున్నట్లయితే 52,250 నుంచి 51,800 ఇది కేస్ 2లో గమనిస్తున్నాం. సో అలా చూసుకున్నట్లయితే టోటల్ రేంజ్ వచ్చేసి 450 పాయింట్స్. చూద్దాం ఈ రేంజ్ నుంచి బయటికి వచ్చాక మనం ట్రేడ్ పొజిషన్స్ తీసుకుంటే బెటర్. మోస్ట్లీ ఇదే రేంజ్లో కన్సోలిడేట్ అవ్వడానికి మార్కెట్ ట్రై చేస్తుంది ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Blogs.